నేడు మనం బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి ఏదైతే చూస్తున్నామో అది కొత్తది కాదు. మన ప్రపంచ చరిత్రలో కూడా అత్యంత కిరాతకమైన సుదీర్ఘ రక్తసిక్తమైన మారణహోమం ఏదైనా జరిగింది అంటే అది మన హిందువుల మీద జరిగింది. దాదాపు 45 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ మారణహోమంలో. ఇంకా లెక్కలేని కోట్ల మంది మీద మానభంగాలు, దౌర్జన్యాలు, మత మార్పిడీలు ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాలుగా హిందువుల మీద జరుగుతూనే ఉంది. ఈ మారణ హోమంలో మన భారతావని, మన అఖండ భారతావని ఆల్మోస్ట్ సగం పైగా భూమిని కూడా కోల్పోయింది. ఇంత జరుగుతున్నా కూడా నేటికి కూడా సగం పైన హిందువులు చలనం లేకుండా, చైతన్యం లేకుండా ఉన్నారు. ఏమైనా అంటే మన ధర్మానికి ఏం కాదు, మనది సనాతన ధర్మం, మన ధర్మం మనల్ని కాపాడుతుంది అని ఒక అపోహలో ఉన్నారు. అవును, మన ధర్మం మనల్ని కాపాడుతుంది ఎప్పుడు మనం ధర్మం కోసం నిలబడితే. నేడు బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం ఎంత దౌర్జన్యం, ఎంత అమానుషాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరిని కూడా, హిందువులు అనే వాళ్ళని ఎవరిని కూడా వదలట్లేదు. అవి చూసి కూడా మనలో చలనం రాకుండా, చైతన్యం రాకుండా ఉంటే ఇంకెప్పుడు వస్తుంది? అంటే మన ఇంటి మీదకు దాడి చేసే వరకు మనం ఇలానే చలనం లేకుండా ఉంటామా? ప్రతి హిందువు కూడా శక్తివంతంగా తయారవ్వాలి.